రాష్ట్ర ప్రభుత్వము బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతుంది. బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నత చదువులు పీజీ కోర్సులు చదువుతుంటే ఓర్వలేక ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రతో అందులో భాగంగానే ఫీజుల బకాయిని ఇవ్వకుండా ఈ కుట్ర చేస్తుంది. అందుకే ముఖ్యమంత్రికి చెప్తున్నాం, మీరు వెంటనే ఫీజుల బకాయిలు 2 దశలు కాకపోతే 3 దశలు, నా 3 ఏళ్ల నుంచి బకాయిలు ఉన్నాయి కదా, సగం సగం ఇచ్చుకుంటా తీసుకుపోయి మొత్తం ఫీజుల బకాయిలు చెల్లించాలి. విద్యార్థుల చదువు ఫీజుల రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత పేద కులాలందరూ కూడా ప్రతి గ్రామం నుంచి ఇంజనీరింగ్ పీజీ వీళ్ళు చదివి కులాల లోపల చైతన్యం పెరుగుతుంది. మా రాజ్యాధికారానికి, రెడ్ల రాజ్యానికి, అగ్రకులాల ముఖ్యమంత్రి కాకుండా భవిష్యత్తులో దెబ్బతీస్తారని కుట్రతోటే ఈ ఫీజుల పథకాన్ని ఎత్తివేని కుట్ర చేస్తారు. ఖబర్దారని ప్రభుత్వాన్ని నేను ఎత్తాను. మీరు వెంటనే ఈ పథకం యొక్క బడ్జెట్ ఇవ్వాలి. లేకపోతే ఒక్కొక్క జాతకారాన్ని బయట పెడతాం. ఎమ్మెల్యేలు, మంత్రులందరూ 100 కోట్లు సంపాదించుకొని భూములు కబ్జాలు పెట్టుకున్నారు. ఈ జిల్లా హైదరాబాద్ చుట్టూ, అర్బన్ చుట్టూ, వరంగల్ జిల్లా, ఈ జిల్లాలు భూముల ధర పెరగడంతో ఎమ్మెల్యేలు, మంత్రులందరూ, ప్రతిపక్షాలు కూడా ఎవరికి దొరికింది వాళ్ళు దొబ్బుకొని కోట్ల రూపాయలు సంపాదించుకోవడం మీద దృష్టి పెట్టారు. ప్రతిపక్ష పార్టీలను కూడా నేను హెచ్చరిస్తున్నా, ప్రజల సమస్యలు, విద్యార్థుల నిరుద్యోగ సమస్యలు పట్టించుకోకుండా సంపాదన ధ్యేయంగా ముందుకు పోతున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తున్నాం. అరే మేము చదువుకుంటే కూడా ఓర్వరా? ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, కోట్ల రూపాయల సంపాదన మీదే, కాంట్రాక్టులు మీయే, వ్యాపారాలు మీయే. మా పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతే మేము తిరుగుబాటు చేయక తప్పదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు లోన్ల రూపంగా 2,30,000 కోట్ల లోన్లు తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదాయం నెలకు 20,000 కోట్ల చొప్పున 4 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 4 లక్షలకు పైగా 4 లక్షల కోట్లు అప్పు తెచ్చినాయి. 6 లక్షల కోట్ల పైగా ఆదాయం వస్తే 6,000 కోట్ల మందికి మీ ఇళ్లకి ఇస్తున్నా, మీ హాస్టళ్ళకి ఇస్తున్నా. ఒక్కొక్క కాంట్రాక్టర్ కు 6,000 కోట్లు, 7,000 కోట్లు ఇస్తున్నారు. బీసీల ఫీజులకు 14 లక్షల మంది, ఎస్సీ ఎస్టీ బీసీల ఫీజులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం జాప్యం చేసినా అవినీతి మంత్రం తొలగించాలని, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని అరికట్టాలని, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలి, విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు చెల్లించాలని అనేక ప్రజా సమస్యలను పట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయబడుతుందని అవినీతి వ్యతిరేక. ఇప్పుడు ఇక ముందు ఇచ్చేది మేము మా పిల్లల పైసలన్నీ మంత్రులు తింటున్నాం. పిల్లల పైసలంతా ఆఫీస్ చదువు మంత్రులు తింటున్నారు కాబట్టి పిల్లల ఫీజులు కూడా సరిపోతున్నాయా? భూములు మీకే, ఆస్తులు మీకే, కాంట్రాక్టులు మీకే, పిల్లల పైసలు కూడా ఇవ్వరా మీరు? అందుకే ముఖ్యమంత్రి మీద గౌరవంతో చెప్తున్నా. ముఖ్యమంత్రి గారంటే నాకు ఇప్పటి గౌరవం ఉంది. మరి పిల్లల పైసలు ఇవ్వకపోతే మాత్రం తప్పక పోరాటం చేయవలసి వస్తుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. అనేక సార్లు మా ముంగట్ట ముఖ్యమంత్రి చెప్పారు, ఫీజులు ఇచ్చేయండి పిల్లలు ఎందుకని. కానీ ఫైనాన్స్ శాఖ వాళ్ళు ఇస్తలేరు. కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల చదువు మీద లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యమంత్రి మీద చివరిగా విజ్ఞప్తి చేస్తున్నారు, దీని మీద మీరు ఫీజుల స్కీమా తీసేయలేరు, ఇవ్వక తప్పదు. ఇంకా ఇవ్వకపోతే ఇంకా బదలామవుతావు, నష్టపోతుంది. ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది ప్రభుత్వానికి. మీరు మీ ఐడియాలు, ముఖ్యమంత్రి గారికి మంచి మంచి ఐడియాలు ఉన్నాయి. విద్య మీద నేను చాలా ఖర్చు పెడతాను, పెట్టు. నేను విద్య మీద ఖర్చు పెట్టాకే ఫీజుల స్కీమ్ వల్ల ఈ రోజు సైడ్ లేబర్ లేరు ఈ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరు ఉన్నత విద్యావంతులు ఇంటికి డిగ్రీ పీజీ చేస్తున్న లైఫ్. ఇది పెద్ద డెవలప్మెంట్. ఇది డెవలప్మెంట్ దృష్టి పెట్టుకోకుండా ఓర్వలేక మంత్రులు కొందరు అట్లేకపోయిన మాటలు. ముఖ్యమంత్రి ఉన్నత స్థాయికి వెళ్ళావు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మేమందరం సంతోషపడ్డావు, కావాలని కూడా కోరుకుంటావు. ఈ రోజు ఫీజులు ఇవ్వకపోతే ఈ స్కీమ్ లను ఇవ్వకుండా రద్దు చేయాలని కుట్రలో భాగంగానే ఇవ్వకుండా జాగ్రత్త చేస్తుంది.
కాబట్టి రద్దు చేయడం చేత కాదు, ఛాలెంజ్ చేస్తున్నాను. రోతే ట్రై చేసిండు, సీట్లకేనే పోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేసిండు, వార్తలు పెట్టాం, భయపడ్డాడు. తప్పైంది, నేను ఇస్తా చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ జోలికి వచ్చిన వాళ్ళందరూ కూడా సరైన గుణపాఠం చెప్పిన బట్టి చెప్పి హెచ్చరిస్తూ వెంటనే ఈ స్కీమ్ బడ్జెట్ వెంటనే ఇవ్వకపోతే ఉద్యమం మాత్రం తీవ్ర స్థాయిలో చేస్తాము. దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించవలసి థ్యాంక్ యూ.